నా తొలి గురువు, ఆది దైవంగా చెప్పుకోవచ్చు పాలేకర్ గారి గురించి. ఒకే ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యాను తిరుపతిలో 2016లో. ఆ తర్వాత ప్రసంగాలు మొత్తం నేను విజయరాం గారి ప్రసంగాలే విన్నా. నేను ఈ స్టేజ్ మీద నిలబడ్డాను ఒక ప్రకృతి వ్యవసాయ రైతుగా మీ ముందుకొచ్చి మాటలు చెప్తున్నాను అంటే రెండు కారణాలు. విత్తనం ఒకటి కారణం, నవారా విత్తనం. రెండవది విజయరాం గారి ప్రసంగాలు. పాలేకర్ గారు మన రాష్ట్రం కాదు, మన భాష కాదు, కానీ ఆయన విషయాంశాలు చెప్పి వెళ్ళిపోయారు. నాకేంటంటే కార్యక్రమానికి సంబంధించి నేను అన్ని విషయాలు చెప్తాను, మాట్లాడతాను. మనం మాట్లాడాలనుకున్నటువంటి విషయాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏ విషయంతో మొదలు పెట్టాలి, ఏ విషయంతో ఎండ్ చేయాలనేటువంటిది తెలియదు. కాకపోతే గురుదేవులు యొక్క సాంగత్యం చాలా తక్కువ మంది కలుగుతుంది. వారి గురించి చెప్పేటువంటి అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది. అందుకని నేను పాలేకర్ గారి మొదలుకొని మన విజయరాం గారితో ఈ విషయాలన్నింటినీ కూడా నేను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నా. హరిత విప్లవం వల్ల ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలుసు. అయితే మొదటి రోజుల నుంచి, తొలి రోజుల నుంచి దాని నష్టాన్ని మనం గమనించవచ్చు. ఏదైనా ఒక మంచి విషయం ఉంది అని అంటే దాని వెనక చెడు విషయం జరుగుతున్నప్పుడు మంచి చెప్పేటువంటి వాళ్ళు చాలామందే ఉంటారు. హరిత విప్లవం వల్ల భవిష్యత్తు తరాలకి ఎంత నష్టం కలుగుతుందో సైంటిస్టులే రెండుగా విడిపోయి అప్పటి నుంచి చెప్తూ వచ్చారు. ఎవరి మాటలు వినలేదు మనం. అలాగే పాలేకర్ గారు చదువుకున్నది అగ్రికల్చర్ BSc. ఆయన పుస్తకాల్లో చదువుకున్నటువంటి చదువు వేరుగా ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న, చుట్టుపక్కల రైతులు చేస్తున్నటువంటి వ్యవసాయం వేరుగా ఉంది. ఆయన కలిగినటువంటి కన్ఫ్యూజన్ సహజంగానే కలుగుతుంది. ఇప్పుడు పుస్తకాల్లో ఉన్నటువంటి చదువు నిజమా, మన పూర్వీకులు చేస్తున్నటువంటి వ్యవసాయం నిజమా? ఆయనకి ఒక విషయానికి అంచనాకు రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అంచనాకు వచ్చి మన పూర్వీకులు చేస్తున్నటువంటి వ్యవసాయంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, వాటిని నోట్ చేసుకున్నాడు. దానితో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి విషయంలో ఉన్నటువంటి ప్రధాన లోపాన్ని తీసుకున్నాడు. పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మన దేశంలో జరుగుతున్నటువంటి వ్యవసాయ విధానం కానే కాదు. విదేశాల్లో జరుగుతున్నటువంటి రసాయన వ్యవసాయం పుస్తకాల్లో ఉంది. చాలామందికి తెలిసే ఉంటుంది. కెమికల్ ఫార్మింగ్ పూర్తిగా కూడా అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమైంది. ఇప్పుడు మన వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు, బయోకెమికల్, బయోఫెర్టిలైజర్. ఇది యూరోప్ కంట్రీల్లో చేస్తున్నటువంటి ఫార్మింగ్. మళ్ళీ మన దేశంలో అనాదిగా జరుగుతున్నటువంటి వ్యవసాయం ఏంటి అంటే ఆధ్యాత్మిక వ్యవసాయం. ఇది నోట్ చేసుకున్నాడు. ఏంటి ఆధ్యాత్మిక వ్యవసాయం అంటే ఆవుతో చేసేటువంటి వ్యవసాయం, నందులతో చేసేటువంటి వ్యవసాయం. మొట్టమొదటిసారిగా నా మనసులో నాటుకుపోయినటువంటి విషయం పాలేకర్ గారి మాటల్లో, దేశవాళీ ఆవే నిజమైనటువంటి ఆవు. దేశవాళీ ఆవుతో, నందులతో చేసేటువంటి వ్యవసాయమే నిజమైనటువంటి వ్యవసాయం. నా చిన్నతనంలో మాకు ఆవులు ఉన్నాయి, ఎద్దులున్నాయి, ఎద్దుల బండి ఉంది. 20 సంవత్సరాల వరకు, 21 సంవత్సరం డిగ్రీ పాస్ అయ్యేంత వరకు నేను హాస్పిటల్కి వెళ్ళినటువంటి వాడిని కాదు. ఆ ఆవులతో, నందులతోనే సాంగత్యం. ఏ జబ్బులు లేవు. కెమికల్ ఫార్మింగ్ అంటే తెలియదు. మా నాన్న కాస్త చదువు తక్కువ, అదొక అడ్వాంటేజ్ అయింది. ఈ రసాయన వ్యవసాయం ఆయనకి ఎక్కలేదు. రసాయనాలు వేస్తే బలం ఎక్కువైపోయి పంట రాదురా అంటాడు. ఇది 21 సంవత్సరాలు పూర్తయింది. అప్పటి కరువు మీకు తెలుసు. చిత్తూరు జిల్లాలో కొన్ని మండలాలు పూర్తిగా, అనంతపురం జిల్లా కంటే ఎక్కువ కరువు మండలాలు. బంగారుపల్లి మండలం మాది. పూర్తిగా మెట్ట పొలాలు. వర్షాధారంగా వేరుశనగ పండించుకోవాలి. మాకు 3 ఎకరాలు వేరుశనగ పంట ఎలా ఉంటుందంటే ఇంటికి కావాల్సిన పప్పు ధాన్యాలన్నీ, ఒక వరి తప్ప ధాన్యాలన్నీ అందులోనే పండించుకునేటువంటి వాళ్ళం. వర్షాధారంగానే పండేటువంటివి. వరి కూడా బైరొడ్లు జల్లేటువంటి వాళ్ళం. ఈ మొత్తం నాకు ఈ 3 రోజులు పాలేకర్ గారి కార్యక్రమాలు 3 రోజులు కూడా పూర్తిగా ఆ తొలి రోజుల్లో జరిగినటువంటి స్ఫురణకు వచ్చింది. అంటే కళ్ళకు కనపడ్డాయి. అప్పటి వరకు రసాయన వ్యవసాయం వల్ల నష్టమని కొంతమంది మాత్రమే చెప్తూ వచ్చారు. మరి ఏ వ్యవసాయం చేయాలి అని అంటే ఒకే ఒక వ్యక్తి దేశమంతా తిరిగి విన్నా వినకపోయినా కార్యక్రమాలు ఏర్పాటు చేసి బతిమలాడుకొని మరి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. రసాయన వ్యవసాయం వల్ల నష్టం చెప్తూ మన పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయం, అందులో ఉన్నటువంటి పొరపాట్లను సరిచేస్తూ
ఒక శాస్త్రీయ కోణంలో ఆలోచించి ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ చెప్పి జీవామృతం ఇలా తయారు చేసుకోవాలి, వర్మీ కంపోస్ట్ మంచిది కాదు, మనం ఆవులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఈ ఎరువుని ఎలా తయారు చేసేటువంటి వాళ్ళంటే దెబ్బ చేసేటువంటి వాళ్ళం, దానివల్ల జరిగేటువంటి నష్టం కూడా చెప్పేటువంటి వాడు. అలా చెప్పి ఏ రోజు పేడను ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి వ్యవసాయానికి సాగుకి, అలాగే ఒక ఆవుతో 30 ఎకరాలు ఎలా సాగు చేయొచ్చు వివరాలు చెప్పాడు. ఒక ఆవు రోజుకి 10 నుంచి 12 కేజీల పేడ వేస్తుంది, 6 నుంచి 8 లీటర్ల పంచితం ఇస్తుంది. ఒకరోజు 200 లీటర్ల డ్రమ్ములో మనం 1 ఎకరానికి సరిపోతుంది. ఒక్కొక్క రోజు మనం ఆ పేడ పంచితం తయారు చేసే జీవామృతం 30 రోజులు సరిపోతుంది. 30 రోజులకు ఒకసారి ఇచ్చినా చాలు. అప్పటి వరకు కెమికల్ వేసి పాడు చేసినటువంటి పొలం కూడా బాగవుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. నా అదృష్టం తిరుపతిలో నేను ఉన్నానప్పుడు ఆ 3 రోజుల కార్యక్రమం విన్నాను. కాకపోతే విధి నిర్వహణలో అప్పటికి లెక్చరర్గా పనిచేస్తున్న ఒక ప్రైవేట్ సంస్థకి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. కాకపోతే విధి నిర్ణయమా లేకపోతే ఇంకేదో తెలియదు, 2017లో ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగలేదు, ఉద్యోగం వదిలిపెట్టి స్వగ్రామానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నది మా అత్తగారు ఊరిలో. అక్కడికి వెళ్ళి వ్యవసాయం స్టార్ట్ చేశాను. అక్కడే ఆ పట్టణంలో ఒక చిన్న కాలేజీలో సాంస్క్రిట్ లెక్చరర్గా పనిచేశాను. లెక్చరర్గా పనిచేయడం ఒక పార్ట్ టైం జాబేను. పూర్తి స్థాయి రైతుగా మారాలి, పాలేకర్ గారు చెప్పి వెళ్ళిపోయారు, అగ్గి రాజేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత విషయాలు ఎవరు చెప్తారో తెలియదు నాకు. తర్వాతే విజయరామ్ గారు కార్యక్రమాలు అక్కడక్కడ ఉన్నాయని చెప్పి తెలిసిన తర్వాత వెళ్ళడం, మీలాగా ఓ మూలన కూర్చొని చెప్పినటువంటి ప్రతి విషయాలను నోట్ చేసుకున్న తర్వాత అప్పుడప్పుడు కనపడినప్పుడు మాట్లాడడం, ఇంతే. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.